ఆతంకి సేల్స్ మ్యాన్ మరియు పింకీ. నిజానికి సేల్స్ మ్యాన్ అంటే వారి కంపెనీ ప్రొడక్ట్స్ ని అమ్మే పని చేస్తుంటారు. కానీ కొన్ని రోజులుగా పట్నంలో ఒక సేల్స్ మ్యాన్ తిరుగుతున్నాడు. అతను ఏమీ అమ్మడం లేదు. ఈ వంకతో అతను ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ తర్వాత అతను చేసే పనులు భయంకరంగా ఉన్నాయి, హింసాత్మకంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయం. ఇంట్లో పింకీ వాళ్ళమ్మ మాత్రమే ఉన్నారు. అమ్మ బెడ్రూంలో పడుకునుంది. ఇక పింకీ ఇంట్లో కూర్చుని పేపర్ చదువుతోంది. తనకి హాఫ్ డే. స్కూల్ నుండి త్వరగా వచ్చేసింది. సేల్స్ మెన్ యొక్క బీభత్సం. పింకీ మొత్తం న్యూస్ అంతా చదివి షాక్ అయ్యింది. మా ఊర్లో అయితే అలా ఎప్పుడు జరిగేది కాదు. అయితే ఈ సేల్స్ మెన్ ఎవరు? ఎవరైతే ఇంటికి వెళ్ళి మనుషుల్ని చంపుతున్నాడు? పింకీ నెమ్మదిగా బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి చాటుగా లోపలికి తొంగి చూసింది. లోపల అమ్మ హాయిగా నిద్రపోతోంది. పింకీ అక్కడి నుంచి వెనక్కొచ్చేసింది. గోడ దగ్గరగా వచ్చి నెమ్మదిగా కళ్ళు రెండూ మూసుకుంది. గోడ మీద చెయ్యి ఊపింది. గోడ మీద భయంకరమైన సేల్స్ మ్యాన్ ఆమెకు కనిపించాడు. ఆ గోడ సహాయంతోనే పింకీ సేల్స్ మ్యాన్ ని చూడగలిగింది. చూడ్డానికి మనిషిలాగానే ఉన్నాడు. కాని అతని లోపల ఉన్న హింసాత్మక ఆలోచనలు సరిగ్గా లేవు. ఆ సేల్స్ మ్యాన్ ఒక ఇంటి వద్దకు వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఒక మహిళ తలుపు తెరిచింది. ఏం కావాలి? మ్యామ్, నేను ఒక జోకర్ కంపెనీ నుంచి వచ్చాను. మీకోసం ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. సేల్స్ మ్యాన్ వా? బయట బోర్డు చదవలేదా? లోపలికి సేల్స్ మెన్ అలో లేదు. సెక్యూరిటీని నాపలేదా? సేల్స్ మ్యాన్ నవ్వుతూ చెప్పాడు. మీ సెక్యూరిటీ గార్డ్స్ ని ప్రాణాలు తీసేసి వచ్చాను. అప్పుడే లోపల నుండి ఒక చిన్న పిల్ల వచ్చింది. అమ్మా అమ్మా, అంకుల్ ఎవరు? సేల్స్ మ్యాన్ ఉన్నట్టుండి ఒక చాక్లెట్ ని ఆ అమ్మాయికి ఇచ్చాడు. గుడి వద్దు, అది తినొద్దు. అప్పుడే ఆ సేల్స్ మ్యాన్ ఆ మహిళ నోరు మూసేశాడు. ఆ చిన్నపిల్లని ఎత్తుకుని వాళ్ళిద్దరినీ ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. ఇంటి తలుపుని లోపల నుండి మూసేశాడు. అకస్మాత్తుగా ఆ దృశ్యం గోడ మీద నుంచి మాయమైపోయింది. అరే, లోపలిది ఎందుకు కనబడటం లేదు? పింకీ మళ్ళీ మళ్ళీ గోడ మీద చేతులు తిప్పుతూనే ఉంది. కాని గోడ మీద ఆ తర్వాత ఇంకేమీ కనిపించలేదు. పింకీ కంగారు పడింది. న్యూస్ పేపర్లో ఇంతే రాశారు సేల్స్ మెన్ గురించి. బలవంతంగా సొసైటీ లోపలికి వస్తాడు. చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్స్ తినిపించి తన వశంలో తీసుకుంటాడు. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లి ఏం చేస్తాడో తెలీదు. పింకీ ఇలాంటి ఆలోచనలతో కంగారుగా ఉండిపోయింది. పింకీ, అక్కడ నిల్చొని ఏం ఆలోచిస్తున్నావు? డోర్ బెల్ ఎప్పటి నుంచో మోగుతోంది. నా నిద్ర చెడిపోయింది, కానీ నువ్వు ఆలోచిస్తూ నిల్చున్నావు. ఇలా చెప్పి అమ్మ తలుపు తెరవబోయింది. మమ్మీ, తలుపు తెరవద్దు. తలుపు పూర్తిగా తెరిచి పింకీ వైపు చూసింది తల్లి. ఎందుకని? ఏమైంది? కాని అమ్మ ప్రశ్నకు ఎటువంటి సమాధానం లేకుండానే ఆ సేల్స్ మ్యాన్ తలుపు దగ్గర అప్పటికే నిలబడి ఉన్నాడు. అదే హింసాత్మక సేల్స్ మ్యాన్. ఏంటి పాపా, ఎందుకు మమ్మీని తలుపు తెరవకుండా ఆపుతున్నావు? ఇది విని పింకీతో పాటు తల్లి కూడా ఆశ్చర్యపోయింది. ఎవరు నువ్వు? ఎందుకంత అకస్మాత్తుగా అలా మాట్లాడుతున్నావు? నేను సేల్స్ మ్యాన్ అండి. మీకోసం చాలా మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. ఇలా చెప్పి సేల్స్ మ్యాన్ నవ్వాడు. వెళ్ళు ఇక్కడ నుండి, మాకేమీ అవసరం లేదు. అప్పటికే ఆ సేల్స్ మ్యాన్ తల్లిని ఒక్క గుద్దు గుద్ది కింద పడేశాడు. తలుపు మూసేశాడు. పింకీ పరుగు పరుగున తల్లి దగ్గరకు పరిగెత్తింది. తల్లిని పట్టుకుని లేపింది. పింకీ, నన్ను వదిలేయి. నువ్వు పోలీస్కి ఫోన్ చెయ్యి. పింకీ కాల్ చేయడానికి పరిగెత్తింది. అప్పుడే సేల్స్ మ్యాన్ కూడా పరిగెత్తుకుని పింకీ దగ్గరకు వచ్చాడు. ఇంత తొందర ఎందుకు నీకు పింకీ? ఇలా చెప్పి పింకీ వైపు నడవసాగాడు. తల్లి వెనకాల నుంచి వచ్చి ఫ్లవర్ వేస్తో అతని తల పగలకొట్టింది. సేల్స్ మ్యాన్ కి కోపం వచ్చింది. తల్లి వైపు తిరిగి ఒక్క గట్టిగా కొట్టాడు. తల్లి గోడకి తగులుకుని పడిపోయింది. మమ్మీ! పింకీ వాళ్ళమ్మ స్పృహ తప్పింది. భయపడకు, మీ అమ్మకి ఏమీ అవ్వలేదు. ఉత్తినేలా కళ్ళు తిరిగి పడిందంతే. ఇలా చెప్పి ఆ సేల్స్ మ్యాన్ తన బ్యాగ్లో చెయ్యి వేసి లోపలున్న బల్లుల్ని బయటికి పింకీ పైకి విసిరాడు. ఎవరు నువ్వు? పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయొచ్చిన ఒక పిచ్చివాడిని నేను.
అందరినీ ఏడిపించడంలో నాకు చాలా ఆనందం వస్తుంది. నేను చాలా ఆనందపడిపోయినప్పుడు మిమ్మల్ని చంపేస్తాను కూడా. కానీ నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఏ అంత పెద్ద విశేషం ఏముంది మీలో? చూడాలనుకుంటున్నావా? ఇలా చెప్పి పింకీ కళ్ళు మూసుకుంది. ఆమె వండర్ గర్ల్ అవతారంలోకి మారిపోయింది. సేల్స్ మ్యాన్ ఇంకా కంగారు పడిపోయాడు. పింకీపై దాడి చేయడానికి ఆమె వైపుకు నడవసాగాడు. మంత్రగతి ఈ పిల్ల, చూడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో. సేల్స్ మ్యాన్ పింకీని కొట్టబోయాడు. పింకీ గాల్లోకి ఎగిరింది. ఎగురుతూ ఎగురుతూ సేల్స్ మ్యాన్ ని గాల్లోకి పైకి లేపింది. అతన్ని పట్టుకుంటూ పైకి లేచి కిటికీలోంచి బయటికి వచ్చేసింది. నీకేమనిపించింది? నువ్వు పిచ్చోడివైతే నువ్వు ఏమైనా చేయగలవా? జనాలను ఏడిపించడంలో నీకు ఆనందంగా ఉంటుందా? నీ ఆనందం కోసం నువ్వు ఎవరి జీవితంతో అయినా ఆడుకుంటావా? లేదు, నేను అలా జరగనివ్వను. ఇలా చెప్పి వండర్ గర్ల్ గా మారిన పింకీ గాల్లోనే ఆ సేల్స్ మ్యాన్ ని కొట్టసాగింది. పింకీ దెబ్బలు తిన్న ఆ సేల్స్ మ్యాన్ పూర్తిగా గాయపడ్డాడు. ఆ గాయపడ్డ సేల్స్ మ్యాన్ ని పింకీ ఎగురుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో దింపింది. ఎవరు నువ్వు? ఇలా ఎరా ఎగరగలుగుతున్నావు? అండ్ ఇతనెవరు నువ్వు తీసుకొచ్చిన వాడు? పోలీస్ అకస్మాత్తుగా సేల్స్ మ్యాన్స్ తో పాటు చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఎవరు? నేను ఎలా ఎగరగలను? ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు సార్. ఇంపార్టెంట్ ఇది ఈ అపరాధుడిని పట్టుకోవడం. సేల్స్ మెన్ పేరుతో ఒంటరి మహిళలను ఇంకా చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇతన్ని పట్టుకొని నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది విని పోలీస్ కూడా ఆశ్చర్యపోయాడు. అయ్యో, వీడు వాడే, చాలా పెద్ద అపరాధి వీడు. పట్టుకోండి వీడిని, దొంగ వీడు. పోలీసులు పింకీ పక్కన ఉన్న సేల్స్ మ్యాన్ ని లోపల పడేశారు. లాకప్ లో బంధించారు. చాలా చాలా థ్యాంక్స్ మీకు. మీ గురించి ఏదైనా చెప్పండి. కాదు ఇన్స్పెక్టర్, ఇప్పుడు సరైన టైం కాదు. నేను తొందరగా వెళ్ళాలి. మరెప్పుడైనా కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇలా చెప్పి పింకీ అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయింది. కిటికీ లోపల నుంచి లోపలికి వెళ్ళింది. మళ్ళీ నార్మల్ రూపంలోకి వచ్చేసింది. తల్లి దగ్గరికి పరిగెత్తింది. మమ్మీ, లేగు మమ్మీ. మమ్మీ, మీరు బాగున్నారా? పింకీ స్పర్శకు, ఆమె మాటకు తల్లికి స్పృహ వచ్చింది. స్పృహ వస్తూనే తల్లి అరవసాగింది. పింకీ, నువ్వు బాగానే ఉన్నావా? ఆ సేల్స్ మెన్ ఎక్కడున్నాడు? మమ్మీ, రిలాక్స్. నేను బాగానే ఉన్నాను. ఆ సేల్స్ మెన్ పిచ్చాడు. అక్కడే ఉన్నాడు, ఎక్కడైతే ఉండాలో. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు మమ్మీ. పోలీసు వచ్చారు, ఆ పిచ్చోడిని పట్టుకెళ్లారు. ఇంకా ఇప్పటికే తనని లాకప్ లో బంధించేస్తుంటారు. ఇది విని తల్లి కళ్ళ నుంచి కన్నీరు కారింది. థ్యాంక్ గాడ్. నేను చాలా భయపడ్డాను. పోలీస్ ఈ రోజు రాకపోతే మనం ఏమైపోయే వాళ్ళము? ఇంకా ఏం జరిగేది? ఇలా చెప్పి పింకీని హత్తుకుంది. పింకీ కూడా ఎమోషనల్ అయ్యి గట్టిగా తల్లిని పట్టుకుంది.